బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో పౌర విమానయాన శాఖ కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. సమావేశానికి హాజరు కావాలని ఇండిగో యాజమాన్యానికి ఆదేశించింది. మరోవైపు ఇండిగో సంక్షోభం వేళ టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సేవలు ప్రారంభించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చెన్నై, బెంగళూరుకు బస్సులను ఏర్పాటు చేసింది. ఇక టికెట్ల రద్దు, రీఫండ్ ను ఆలస్యం చేయొద్దని ఇండిగోకు కేంద్రం ఆదేశించింది. రేపు రాత్రి 8 లోపు ప్రయాణికులకు మొత్తం చెల్లించాలని ఆదేశించింది. ప్రయాణికుల సహాయార్థం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని తెలిపింది కేంద్రం. ఇండిగో విమానాల ఆలస్యం అలాగే రద్దు కారణంగా అనేక మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో పడిగాపులు కాస్తూ ఉన్నారు. ప్రయాణికుల సహాయార్థం ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఇటు కేంద్రం ఆదేశించింది. ఇప్పటికే మరోవైపు కాసేపట్లోనే పౌర విమానయాన శాఖ ఒక కీలక సమావేశం నిర్వహించబోతోంది. అలాగే ఇప్పటికే ఎవరైతే ఆ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారో వారందరికీ రేపు సాయంత్రం 8 గంటల్లోగా వారు చెల్లించిన మొత్తాన్ని కూడా అమౌంట్ రీఫండ్ చేయాలని, ఈ ప్రాసెస్ ని త్వరితగతిన కంప్లీట్ చేయాలని ఇప్పటికే ఇండిగో యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇండిగో సంక్షోభం వేళ టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ప్రారంభించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇటు బెంగళూరు అలాగే చెన్నై, ఇతరత్ర ప్రదేశాలకు కూడా వెళ్లే విధంగా స్లీపర్ బస్సులను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను సైతం నడుపుతోంది. మరోవైపు టికెట్ల రద్దు, రీఫండ్ ను ఆలస్యం చేయొద్దు, వారికి వీరంత త్వరగా రీఫండ్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద నుంచి మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ కిరణ్, అంటే ఎవరైతే ప్రయాణికులు విమానాలు రద్దయ్యో వాళ్ళకి ప్రత్యేక బస్సులు సైతం ఏర్పాటు చేసింది టీజీఎస్ఆర్టీసీ. అలాగే రీఫండ్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ అందుతోంది? ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలు వేసిన నేపథ్యంలో ఇండిగో కూడా ప్రయాణికులకు సంబంధించి రిఫండ్ చేసేందుకు ఏర్పాటు చేస్తుంది. రేపు రాత్రి 8 గంటల వరకు కూడా సమయం విధించిన నేపథ్యంలో ఇండిగో ప్రయాణికులకు సంబంధించి కూడా వారి సొమ్మును రిఫండ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాలకు సంబంధించి ఇప్పటికే హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి క్యాన్సిలేషన్తో పాటు వాటికి రిఫండ్ చేసేందుకు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గడిచిన 6 రోజులుగా ఇండిగో సంక్షోభం నేపథ్యంలో దేశంలోని చాలా ఎయిర్పోర్ట్లో కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇక దీనికి సంబంధించి కేంద్ర పౌర విమాన శాఖ కలిగించుకోవడం మరికొద్ది సేపట్లో కీలక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పొచ్చు. ఇప్పటికే పలు దఫాలుగా ఇండిగో సంబంధించిన యాజమాన్యం కూడా ప్రయాణికులకి క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో రేపు 7 గంటల లోపు తిరిగి పూర్తిగా రిఫండ్ చేయాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. కానీ ఇక్కడ సిబ్బంది చాలా మంది ప్రయాణికులకి సహకరించట్లేదంటూ కూడా చాలాసేపు గంటల క్యూలో నిలబడి వేచి చూస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా ప్రస్తుతానికి అయితే ఇండిగో విమానం కోసం కొన్ని రోజులుగా గంటలుగా వేచి ఉన్న ప్రయాణికులంతా కూడా రిఫండ్ కోసం విధంగా మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకునేందుకు క్యూలో నిలబడి అభ్యర్థించిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మరికొద్ది సేపట్లో కేంద్ర పౌర విమాన శాఖ కూడా ఇండిగోకు సంబంధించిన ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పొచ్చు. ఇప్పటికే ఇండిగో సీఈఓ సంబంధించిన తొలగింపు కూడా చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా ఇప్పటికే జాతీయ మీడియా సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సంక్షోభం దిశగా ఇప్పటికే ఇండిగో ఎయిర్లైన్స్ ఉండడం, పూర్తి స్థాయిలో గడిచిన 6 రోజుల కొన్ని లక్షల మంది ప్రయాణికులని ఇటు విమానాశ్రయంలోనే నిర్బంధించడం, పూర్తి స్థాయిలో వాళ్ళకి సౌకర్యాలు కల్పించకుండా చాలా ఇబ్బందులు కలిగించిన నేపథ్యంలో నేరుగా కేంద్ర పౌర విమాన శాఖ రంగంలో దిగి సీరియస్ గా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వారికి సంబంధించిన ఏవైతే సడలింపు చేసిన తర్వాత కానీ ఇండిగో తమ సర్వీసులను పొడిగించేందుకు ఇంకా చాలా సమయం తీసుకోవడం, డిసెంబర్ 10వ తారీఖు వరకు తర్వాత తమ పునరుద్ధరణ కార్యక్రమం ఉంటున్నట్టు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రయాణికులకు సంబంధించి కూడా రిఫండ్ చాలా త్వరితగతిన చేయాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఇండిగో పరిస్థితుల నేపథ్యంలో ఇటు రైల్వే శాఖ కూడా స్పందించింది. ప్రత్యేకంగా అదనపు బోగిలతో కూడా సర్వీసులు నడుపుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రయాణికులకు సంబంధించి వారి గమ్యస్థానం చేందుకు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు రిఫండ్ కోసం కావచ్చు, క్యాన్సిలేషన్ కోసం కావచ్చు కూడా క్యూలో నిలబడి హెల్ప్ డెస్క్ లో కూడా కొంత వారి యొక్క సమాచారాన్ని కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటితో పాటు మరికొద్ది సేపట్లో కూడా కేంద్ర పౌర విమాన శాఖ కూడా ఇటు ఇండిగో సంబంధించిన ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం కాబోతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో చాలా కీలక నిర్ణయం ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఇక వీటిపై పూర్తి, ఎందుకంటే గడిచిన 6 రోజులుగా వివిధ విమానాశ్రయాల్లో కూడా వేల కొద్ది ప్రయాణికులు నిరీక్షించిన నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు వాళ్ళకి సంబంధించి కూడా ఆక్షన్లు ఇచ్చింది. అందుకు సంబంధించి కూడా పరిష్కరించాలి, వెంటనే పునరుద్ధరించాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నా కానీ ఇంకా డిలే చేస్తుండడం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కూడా ఈ కీలక సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
కిరణ్, ఆల్రెడీ వారం రోజులుగా మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా అన్ని ఎయిర్పోర్ట్స్ లో ఇదే పరిస్థితి కనిపిస్తున్నాయి ఇండిగో యాజమాన్యానికి సంబంధించి. అయితే ఆల్రెడీ ఎవరైతే బుక్ చేసుకుని ఉండొచ్చో, అంటే తర్వాత రేపు ఎల్లుండి అలా షెడ్యూల్ చేసుకుని ఉండొచ్చో, వారికి సంబంధించి ఎటువంటి గైడ్ లైన్స్ జారీ చేస్తున్నారు? ప్రస్తుతానికైతే రేపు 8 గంటల వరకు సమయం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలకు సంబంధించి కూడా రిఫండ్ చేసేందుకు ఇండిగో ప్రత్యేకంగా హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చిన ప్రయాణికులకు సంబంధించి కావచ్చు, వారి సొమ్మును రిఫండ్ చేసేందుకు ఏర్పాటు చేసినట్టు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా ఇప్పటికే కేంద్రం పౌర విమానశాఖ కూడా పూర్తిగా దీనికి సంబంధించి చాలా సీరియస్గా రియాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దర్యాప్తు కూడా ధరించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఒకసారి మనం చూసుకోవచ్చు. విజాస్లో చాలా మంది ప్రయాణికులు రిఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది ప్రయాణికులు. సార్ చెప్పండి, ఎంతసేపటి నుంచి మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ఏంటి పరిస్థితి? क्या चल रहा है उधर टिकट अभी के लिए है सर? टिकट बनाने आया हूँ। टिकट बन गया आपका? हाँ बन गया है। क्या बोल रहे हैं? अभी त्रिपुरा का है, 9 तारीख का दिया है। आया हूँ हम लोग इधर 5 तारीख सुबह 11 बजे। तो कल होटल भी नहीं दिया और टिकट भी बना के नहीं दिया, बोल रहे कैंसिल करने के लिए। तो कैंसिल नहीं किया, अभी बना के दे रहे లో చూసుకోవచ్చు. మనం చాలా మంది ప్రయాణికులు కూడా రిఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. కనీసం మనకు ఉండేందుకు సౌకర్యాలు కల్పించలేదు, ఇక్కడ సమాధానం చెప్పట్లేదు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది? ఏం చెప్తున్నారు? ప్రస్తుతం విజయస్ లో చూసుకోవచ్చు చాలా మంది స్వాములు కూడా, ఎందుకంటే ఇటీవల కాలంలో అయ్యప్పలు ఎటు నేరుగా విమానాల నుంచి కూడా శబరిమల ఎందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వారు కూడా చాలా ఆశతో చాలా తక్కువ సమయంలో అక్కడికి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా భావించారు. కానీ ఇండిగో సంక్షోభం నేపథ్యంలో వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వామి చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది? ఏం చెప్తున్నారు? ఇంకా ఏం కన్ఫర్మ్ రాలేదు స్వామి, వెయిట్ చేస్తున్నాం కన్ఫర్మేషన్ గురించి. క్యాన్సిల్ అవుతుందా లేకపోతే కన్ఫర్మేషన్ ఇస్తారని వెయిటింగ్ చేస్తున్నాం మేము కూడా. ఏం కన్ఫర్మేషన్ లేదు, మెయిల్ కన్ఫర్మేషన్ లేదు, యాప్లో ఏమో ఒక స్టేటస్ కనిపిస్తుంది, పోర్టల్లో ఒక స్టేటస్ కనిపిస్తుంది. ఏం తెలియట్లేదు, ఏం చేయాలో కనుక్కొని వెళ్దామని వచ్చాం. ఇప్పటి నుంచి ఏమని ఇప్పటికే చెప్పింది కాబట్టి అందుకు సంబంధించి ఏమన్నా సిబ్బంది చెప్తున్నారు? ఇంకా మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడడానికి ఇక్కడ ట్రాఫిక్ రావట్లేదు కదా, ఎవరు స్టేట్మెంట్ రిఫండ్ చేస్తామని స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. అట్లీస్ట్ దానికి నైతికంగా ఎవరు బాధ్యత కూడా తీసుకుంటారు ఏం చెప్పట్లేదు. అలా పెండింగ్లో పెడుతున్నారు అందరికీ ప్యాసింజర్స్. ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు వచ్చాను, 1 అవర్ అవుతుంది వచ్చి, ఇప్పుడే వచ్చాం. విజయస్లో చూసుకోవచ్చు చాలా మంది ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖకు సంబంధించి కూడా ఇండిగో సంస్థకు సంబంధించి రిఫండ్ త్వరితగతిన చేయాలి, రేపు 7-8 గంటల ప్రాంతంలో చేయాలని చెప్పిన నేపథ్యంలో సంబంధించి చెప్తుంది. ప్రస్తుతానికి అయితే పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా చాలా విమానాశ్రయాలకు సంబంధించి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సంబంధించి కావచ్చు, పౌర విమానయాన శాఖకు సంబంధించి రిఫండ్ చేయమని చెప్పినా కానీ ఇక్కడ సిబ్బంది స్పందించట్లేదు. యాప్లో ఒకలాగా ఉంటుంది, క్షేత్రస్థాయిలో మరొకలాగా ఉంటుంది కూడా ప్రయాణికులు వాపోతున్న దృశ్యాలు మనకి చాలా చోట్ల గమనిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.